ఏం లేదు, ఇన్సూరెన్స్ క్లెయిమ్ పెట్టాము, కట్టేసి మా అమ్మగారికి ఎమర్జెన్సీగా 3 పెట్టమంటారా? మా అమ్మగారికి ఎమర్జెన్సీ మీద హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాం. అడ్మిట్ అయితే మాకు 2,60,000 పేమెంట్ అయింది. దానికోసం రీఫండ్ పెడితే ఒక్కరు రెస్పాన్స్ కావట్లేదు. కానీ క్లెయిమ్ అయిపోయిన తర్వాత నాది ఈఎంఐ ఉంటుంది. ఈఎంఐ అమౌంట్ ఎంపటి మొన్న 18వ తారీఖు 4,200 కట్ అయింది. వాళ్ళ అమౌంట్ అయితే కట్ చేసుకున్నారు, మనం పట్టుకున్న అమౌంట్ మాత్రం రూపాయి ఇవ్వట్లేదు. దానికోసం మేము ఇప్పుడు గుంటూరు నుంచి వచ్చాము. వాళ్ళు రెస్పాండ్ ఇవ్వట్లేదు అసలు. ఆ బిల్లులు పెట్టండి, ఈ బిల్లులు పెట్టండి అని చెప్తే ఇచ్చేది మాత్రం ఏం ఇవ్వట్లేదు. ఇప్పుడు మన ఆపరేషన్ ఎమర్జెన్సీగా చేపించింది, ఎమర్జెన్సీగా చేపించుకునేది. ఎమర్జెన్సీ పెయిన్కు డ్యామేజ్ అయితే ఎమర్జెన్సీ చేశారు. 2,60,000 అయింది చెప్పారు. ఇంతవరకు అసలు ఒక్క రూపాయి ఇవ్వలేదు. క్లెయిమ్ ఇంతవరకు చేయలేదు. చేసి 3 months అవుతుంది. మేము హెడ్ ఆఫీస్కి ఇక్కడ ఈ రోజే వచ్చాం. రోజు మెయిల్ పెట్టమంటున్నారు, పెడుతున్నాం. వాళ్ళు మాత్రం అసలు మాత్రం రెస్పాండ్ అవ్వట్లా. మన అమౌంట్ కట్టేటప్పుడు మాత్రం, మన అమౌంట్ ఏమైనా కట్టేటప్పుడు అయితే ఇయర్లీ అంటే 3 monthsకి ఒకసారి 4,200. అవును, 1 year అయిపోయింది. అది 5 lakhs కవరేజ్, 10 lakhs కవరేజ్ నాది. 10 lakhs కవరేజ్ నాది. 10 lakhs కవరేజ్. మీరు ఇంకా మీది ఫాలోఅప్ చేయాలా, ఇంకా మీది ఇంకా ఉన్నాయి, వేరే డాక్యుమెంట్ పెట్టాలా, అయ్యే చెప్తున్నారు. 3 months అవుతుంది. ముందు రెస్పాండ్ అవ్వాలిగా. ఫస్ట్ మీ కానించి ఇట్లా రావట్లేదు అని వాళ్ళు చెప్పాలిగా. వాళ్ళు ఏం చెప్పట్లేదు. కంప్లీట్ ఇచ్చాము, అందుకే నేను డైరెక్ట్గా వచ్చింది ఈరోజు. దానివల్ల మీరు రావడం వల్ల ఇంకా మాకు మంచిదైంది. ఇప్పుడు ఎవరైనా ఆపరేషన్ చేయించి ఎమర్జెన్సీగా అందుకని ఇప్పుడు మనం ₹2 కాదు, 10 lakhs కవరేజ్ తీసుకున్నాం. క్లెయిమ్ చేయలేము అందుకని ఈ రోజు వచ్చింది. మేము మళ్ళీ హాస్పిటల్కి పోయి వాళ్ళ దగ్గర బిల్లులు తీసుకొని ఇక్కడికి వచ్చాము. అదే దానికోసమే వచ్చాడు మళ్ళీ ఈ రోజు. ఆల్రెడీ మనకి ఇచ్చారు. అది కాదు, అది ఏం జరిగినా మళ్ళీ 2 నిమిషాలు ఏదో చెప్తారు, మళ్ళీ పంపిస్తారు. ఈ రోజు కష్టం వచ్చింది కదా, ఈ రోజు మాట్లాడతా ఉన్నారు. అది అందుకనే पब्लिक को